ప్రభువు నామంలో కూడొచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు గత 3 మాసాలు కూడా తన రెక్కల చాటున మన కుటుంబాలన్నిటిని కాచి కాపాడి మరొక నూతన మాసంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు. మరి మొదటి శనివారం మరి ఏప్రిల్ నెలలో దేవుడు మనల్ని ఈ రీతిగా మరి జూమ్ ప్రేయర్లో అందరం కూడా కలిసి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన మనం ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో సిస్టర్ శైలజ గారు ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా తండ్రి, కృపగల దేవ, ఎలవెల్లందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతలతో ఎల్లవెల్లా కొనియాడబడుతున్న నా దేవా, నా రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా, ఈ 3 నెలలు తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని తండ్రి ప్రభా సురక్షితంగా ఉంచి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి మరొక నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా చిన్న మందగా కూడుకొని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో మందికి లేని తరుణం తండ్రి ప్రభా యేసయ్య, ఈ గొప్ప భాగ్యం తండ్రి ప్రభా మాకు దయచేసావు యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి మేమందరం కూడా తండ్రి ప్రభా యేసయ్య ఇలా తండ్రి ప్రభా కూడుకుంటున్నందుకు మరొకసారి తండ్రి ప్రభా నీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. అలాగే నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్య, ఈ రోజు తండ్రి ప్రభా యేసయ్య పాటలు పాడేవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. అలాగే నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్య వాక్యం చెప్పేవాళ్ళు, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా ప్రతి విషయంలో తండ్రి ప్రభా నీకు మహిమార్థంగా ఈ ఒక కూడిక ఉండేలాగా మీరు కృప చూపించండి. తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే ఇంకా రాలేదో తండ్రి ప్రభా వాళ్ళు త్వరగా వచ్చి తండ్రి జాయిన్ అయ్యేలాగా కృప చూపించమని అడుగుచున్నాను. ఈ కొద్ది మందిని తండ్రి ప్రభా యేసయ్య, ఇంకా అనేక మంది తండ్రి ప్రభా మా కుటుంబ సభ్యులు ఎంతో మంది తండ్రి ప్రభా యేసయ్య జాయిన్ అవ్వట్లేదు తండ్రి ప్రభా యేసయ్య. మేమందరం కూడా తండ్రి ప్రభా మీ అందు భయభక్తులు కలిగి తండ్రి ప్రభా యేసయ్య మేమందరం కూడా తండ్రి ప్రభా యేసయ్య ఇంకా అనేక మంది జాయిన్ అవ్వడానికి మీరు కృప చూపిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, ఈ రోజు తండ్రి ప్రభా వాక్యం షేర్ చేసుకుంటుండగా కవితని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కవిత నోటిని తండ్రి ప్రభా మీ బూరగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. తండ్రి తన ద్వారా మాతోటి ఏం మాట్లాడబోతున్నారో మాట్లాడమని తండ్రి ప్రభా ఈ కూడికంతా తండ్రి ప్రభా నీకు మహిమార్థంగా నడిపించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో రాకేష్ అండ్ ఫ్యామిలీ ఉన్నారు, మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అందరికి. మొట్టమొదటిగా సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా ఈ యొక్క పాటని పాడుకుందాం. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, ఈ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, ఈ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, ఈ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపమును క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపినా దీవెనలు కురిపించి కృప చూపినా నీ ప్రేమ గీతం పాడెదా. ఈ గొప్ప కార్యం చాటెదా. నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు నలిగించి కన్నీటిని తుడచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో స్పందించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం చిన్నయా ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొక పాట, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు నిన్నే స్తుతించి ఆరాధించేదన్న పాట పాడుతున్నాం. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణముతోనే నిలిసి నా ప్రాణముతోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్.
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. లోకమంతా క్షణికమైన నీ ప్రేమయే నాకు స్థిరమయ్యా. లోకమంతా క్షణికమైన నీ ప్రేమయే నాకు స్థిరమయ్యా. నీ నామం కీర్తించేదను యేసయ్యా, నిన్నే హెచ్చించేదను దేవా, నీ నామం హెచ్చించేదను యేసయ్యా, నిన్నే కీర్తించేదను. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయా. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయా. నీ కొరకే జీవించేదను యేసయ్యా, నీ కొరకే మరణించేదను దాజా, నీ కొరకే జీవించేదను యేసయ్యా, నీ కొరకే మరణించేదను. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. లోకమంతా క్షణికమైన నీ ప్రేమయే నాకు స్థిరమయ్యా. లోకమంతా క్షణికమైన నీ ప్రేమయే నాకు స్థిరమయ్యా. నీ నామం కీర్తించేదను యేసయ్యా, నిన్నే హెచ్చించేదను దేవా, చేదను యేసయ్యా, నిన్నే హెచ్చించేదను. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా
నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. హల్లెలూయా. థ్యాంక్ యూ రాకేష్ అండ్ శ్యామ్ బాబు. మన ఇప్పుడు కిడ్స్ ఎవరైనా పాటలు పాడుతా ఉన్నారా? కిడ్స్ టైం ఇది. ఎనీ కిడ్స్? అభి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధం, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే, స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ, స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ నీదనమున్నంత వరకే, నీదనమున్నంత వరకే. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. థ్యాంక్ యూ అని అండ్ జెసికా. జాయ్? ఓకే. ఓకే ఓకే. ముందుకు వెళ్ళిపోదాం మనం. ఇంకా ఈ వారంలో బర్త్డేస్, హనీ బర్త్డే ఆన్ 7th April. ఓకే. తర్వాత మన మధ్యలో జాన్ ప్రేయర్ చేస్తాడు. హనీ బర్త్డే విషయంలో జాన్ ప్రేయర్ చేస్తారు. ఓకే ఓకే చెయ్యి. స్తోత్రం తండ్రి దేవ యేసయ్య, మరి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాను దేవా. మంచి ఫ్యామిలీ గ్రూప్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి దేవా. మరి ఈ మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి దేవా. మరి ముఖ్యంగా హనీ జీవితంలో మరొక సంవత్సరాన్ని దేవా
మీరు దయచేసినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం దేవా. మరి గడిచిన సంవత్సరం అంతా దేవా తన కాచి భద్రపరిచి దేవా మీ రెక్కల కింద దేవా తనని ఉంచినందుకు మీకు స్తోత్రం తండ్రి. దేవా తన 10th క్లాస్ చదువుకుంటున్నారు తండ్రి దేవా. మరి మంచిగా చదువుకోవడానికి దేవా మంచి జ్ఞానాన్ని ఇచ్చినారు మీకు స్తోత్రం దేవా. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినారు మీకు స్తోత్రం దేవా. దేవా మరి నూతన సంవత్సరం తను అడుగు పెడుతుండగా దేవా అదే సమయంలో దేవా మరి తన కాలేజ్ కూడా వెళ్తుండగా తండ్రి, కాలేజ్ కోసం చూస్తుండగా దేవా గడిచిన సంవత్సరం అంతా మీరు తోడై ఉన్నట్టు మరి ఈ సంవత్సరం కూడా దేవా తనకి మీ యొక్క కాపుదల ఉంచమని దేవా, మీ యొక్క జ్ఞానంలో తను ఎదిగినట్లుగా తను జీవించమని అడుగుతున్నాం తండ్రి దేవా. తన విషయంలో దేవా తన జీవితంలో ప్రతి ఒక్క ఏరియాలో దేవా తను దీవించబడినట్లు దేవా, తను ఆశీర్వదించబడినట్లు దేవా. మరి ఏ విషయంలో కూడా తను ఎక్కడ కూడా ఏది కూడా కొదువ కలిగి ఉండకుండా తండ్రి దేవా ప్రతి విషయంలో తను ఆశీర్వదించమని దీవించమని మా కుటుంబ సభ్యులందరూ కూడా దేవా ఏకీభవించి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. హ్యాపీ బర్త్డే అని. Thank you, Tata. హ్యాపీ బర్త్డే హనీ. Thank you, Mama. హ్యాపీ బర్త్డే హనీ. Thank you, Mama. Thank you, Joy. Thank you, Tata. హ్యాపీ బర్త్డే హనీ. హ్యాపీ బర్త్డే హనీ. Thank you, Mama. Thank you, Sam. అని అక్క నేను కూడా చెప్పా అక్క. ఓకే, ఎవరైనా సాక్ష్యాలు చెప్దాం అనుకుంటున్నారా? ఈ వారంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఎవరైనా సాక్ష్యం పంచుకుంటారంటే అవకాశం ఇవ్వబడుతుంది. మీ యొక్క సాక్ష్యాన్ని ఈ సమయంలో పంచుకోవచ్చు. అశోక్ హైదరాబాద్ బాంబేకి వెళ్ళి వచ్చినట్టున్నాడు ఇంటికి. వచ్చిందని భాస్కర్, వైజాగ్లో ఉన్నాను. ఓకే, ఇట్లా ఉన్నా. సో ఎవరైనా సాక్ష్యాలు పంచుకుంటే పంచుకోవచ్చు, లేదనుకుంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. చిన్న సాక్ష్యం ఉమ్, చిన్న సాక్ష్యం చెప్తా. ఓకే. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. మరొకసారి కుటుంబం మధ్యలో ఇట్ల విధంగా సాక్ష్యంగా నిలబడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారంలో అంటే ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటాం ఇంట్లో, అయితే కిచెన్ లో పని చేసుకుంటా ఉంటాము. ఒక రోజు ఉదయం లేసి చెరికి పూరీలు చేద్దాం అనుకుని ఆయిల్, వేడి ఆయిల్ నాకు కొంచెం ఇట్లా ఫేస్ మీద పడిపోయింది. ఇట్లా తుల్లి, సో ఈ ఐ రైట్ ఐ మీద ఎక్కువ పడింది అనమాట. ఇక్కడ చూస్తే మొత్తం మీద డార్క్ అయిపోయింది. ఈ కింద ఈ పైన కూడా కొంచెం పడింది ఆయిల్, వేడి ఆయిల్ అట్లా. ఆ, ఏదో ఇట్లా బ్లాస్ట్ అయింది. సో అటువంటి ప్రమాదాలు చిన్న జరుగుతూనే ఉంటాయి, కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. పెద్ద ప్రమాదాలు జరగకుండా, ఎక్కువ పెద్దంతగా ఏమి జరగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇది కంటి మీద ఉంది, మీరు చూస్తే ఈ కంటి మీద ఇదంతా బ్లాక్ అయిపోయింది. అంటే సడన్ గా రెప్పలు ఉన్నాయి కాబట్టి రెప్ప మీద పడింది, లేదంటే కన్ను లోపల పడితే కూడా ప్రమాదమే అవుతుంది. కానీ దేవుడు ఎంతైనా చాలిన దేవుడు, మన పక్షాన ఉన్న దేవుడు. చిన్నకి అనుమతిస్తాడేమో కానీ పెద్ద ప్రమాదాల నుంచి ఎప్పుడు దేవుడు తప్పించే దేవుడు, మనల్ని మనతోనే ఉన్న దేవుడు. అటువంటి ప్రమాదాల నుంచి మనల్ని అందరినీ, నన్నే కాదు, ఎంతగానో మనం బయటకు వెళ్తా ఉంటాము, బండ్ల మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఏదైనా సంఘటన జరగవచ్చు, కానీ దేవుని హస్తము, దేవుని కృప మన పట్ల ఎప్పుడు ఉన్నది. ఆయన దేవదూతల కంచి మనకు పట్ల ఉన్నది. మనం ప్రార్థన కూడా అలాగే చేస్తాం, నీ దేవదూతల కంచి మాకు దయచేయని, ప్రమాదాల నుంచి, శోధన నుంచి, కీడు నుంచి, అపాయం నుంచి, ప్రమాదాల నుంచి మనం తప్పించమని. అటువంటి దేవుడు మన పక్షాన ఉన్న దేవుడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన ఆశీర్వాదం. ఆమేన్. అశోక్, ఓకే, అన్మ్యూట్ చేసుకోవచ్చు. దేవుని నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలండి. మేము హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చి మళ్ళీ బాంబే కూడా వెళ్ళాం. బాంబే నుంచి మళ్ళీ విశాఖపట్నం వచ్చేసాను. మళ్ళీ అక్కడే ఉన్నది. అయితే రిటర్న్ జర్నీలు అన్నీ వెయిటింగ్ లిస్టులే ఉన్నాయి. దేవుని కృపను బట్టి కన్ఫర్మ్ అయిపోయాయి. ఆ ముందు రోజుకి కన్ఫర్మ్ అయిపోయి ప్రయాణం అంతా దేవుడు
కష్టం లేకుండానే జరిపించాడు. దాని బట్టి దేవుని వందనాలు. అయితే కోమలికి మేము వెళ్ళేసరికి పోయిన వారంలోనే బైక్ యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయినప్పుడు ఈ కాలు చెయ్యి కొంచెం చాలా దెబ్బలు తగిలాయి. అయితే మాకు తెలియదు, మేము వెళ్ళి అక్కడ చూసినంత వరకు మాకు తెలియదు. కానీ దేవుడు తల్లిదండ్రులు విడిచిన నేను విడవను అన్న వాగ్దానం మనందరి పట్ల నెరవేరుస్తున్నాడు. తల్లిదండ్రులుగా మనం దగ్గర లేకపోయినప్పటికీ పిల్లల్ని ఆయనే సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు. అయితే హెప్సీ బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంది. కానీ ఇంకా ఆ పిల్లకి ఒంటరిగా ఉండడం అలవాటు లేక బెంగగా ఉంటుంది, సరిగా తినట్లేదు, చాలా వీక్ అయిపోతుంది. హెప్సీకి ధైర్యంగా ఉండడానికి ప్రార్థన చేయండి. కోమల్ ఉంటున్నాడు, ఆ, ఉంటున్నాడు. వాడు కూడా ఆ ధైర్యం తెచ్చుకుని ఇంటర్మీడియట్ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మా దగ్గర లేడు. అయినా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దేవుడు ఆ కోమలకి కాపుదలుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడు దేవుడు. ఆ, తల్లిదండ్రులుగా మాకేంటంటే మాకు నాకు చిన్నప్పటి నుంచి మరి తల్లిదండ్రులు దూరంగా ఉండటం అలవాటు అయిపోయింది. అదేవిధంగా వాళ్ళని కూడా పంపించడం వల్ల ఆ, మాకు కొత్తగా ఉండదు. కానీ మరి వాళ్ళు మా దగ్గర ఉండి చదువుకోవడం వల్ల వాళ్ళకి కొత్తగా ఉంటుంది. అంచేత ధైర్యంగానే ఉన్నాడు కోమలు. హెప్సీ కూడా కొంచెం ధైర్యంగా ఉండేలాగా ప్రార్థన చేయండి. ఆ, ఇంకా ఏవో చదువుకోవాలని హెప్సీ ఇంకా ఆలోచిస్తుంది. దేవుని చిత్తం ఎలా ఉన్నదో వాళ్ళ పట్ల దేవుని చిత్తమే జరగాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా అదేవిధంగా డానీ కూడా ఒంటరిగానే ఉంటున్నాడు. డానీ కోసం కూడా ప్రార్థన చేస్తున్నారని అనుకుంటున్నా. డానీకి కూడా ధైర్యంగా ఉండడానికి ఎటువంటి కష్టం నష్టం లేకుండా డానీని కూడా కాపుదలుగా ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దేవుడు మా పట్ల చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ చేసిన ప్రార్థనలే అందరికి, మన కుటుంబానికి రక్షణగా ఉంటున్నాయి. అదేవిధంగా దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ముఖ్యంగా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి కాక. ఆమేన్, ఆమేన్. పిల్లలు ఒంటరిగా ఉంటున్నారని చెప్పేదానికన్నా ఈ యొక్క జూమ్ ప్రేయర్లో వాళ్ళు అటెండ్ అయితే అందరితో కలిసినట్టు ఉంటుంది, ఫ్యామిలీ అందరితో సాహసం చేసినట్టు ఉంటుంది. మనం కూడా వాళ్ళతో ఎక్కువ ఇంటరాగ్రేట్ అవటం కూడా బాగుంటుంది. సో వీలైనంత మట్టుకు ఒంటరిగా ఉంటున్న పిల్లలు జూమ్లో జాయిన్ అయితే ఒక 1 hour 2 hours ఎవ్రీ సాటర్డే వాళ్ళకు కూడా అందరిని చూసినట్టు ఉంటుంది. కొంచెం ఒంటరితనం అనేది కొంచెం దూరం అవుతుంది. సో ప్రయత్నం చేయండి. ఆ, పిల్లలు కూడా, దూరంగా ఉన్న పిల్లలు కూడా గ్రూప్లో జూమ్లో జాయిన్ అవటం కోసం. ఓకే, ఇంకా ఉన్నారా? ఓకే, చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మన మధ్యలో శిరీష గారు ప్రార్థన చేస్తారు. తాత మేము చెప్తాం తాత. ఓకే. ప్రేజ్ లార్డ్ ఫ్యామిలీ. మొన్న 24th మార్చ్కి మా బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అండ్ మీ అందరికీ థ్యాంక్స్ మా కోసం ప్రేయర్ చేసినందుకు. అండ్ దేవునికి కూడా థ్యాంక్స్, బికాజ్ మాకు మంచి హెల్త్ ఇచ్చారు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు మేము మంచిగా ప్రిపేర్ అవ్వడానికి మాకు హెల్ప్ చేశారు. యాక్చువల్లీ నాకు 9th and 8th క్లాస్లో ఎడినాయిడ్స్ ఇంకా టాన్సిల్స్ తోటి నేను చాలా సఫర్ అయ్యాను. ఆ హెల్త్ ఇష్యూ నా ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఏం రాకుండా చూశారు దేవుడు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్. ఇంకా మా రిజల్ట్స్ కూడా మంచిగా రావడానికి ప్లీజ్ ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. నేను కూడా హనీతోనే ఎగ్జామ్స్ రాసినాను. నా ఎగ్జామ్స్ కూడా చాలా మంచిగా వెళ్ళినాయి. ఇంకా నాకు 10th క్లాస్లో ఎవ్రీ ఎగ్జామ్కి బిఫోర్ ఫీవర్ వచ్చేది, కానీ బోర్డ్ ఎగ్జామ్స్లో ఫీవర్ రాకుండా శామ్ చేసినందుకు యశాకి థ్యాంక్ యూ. ఇంకా మీరందరూ ప్రేయర్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అని జెసికా. మంచి కాలేజ్లో సీట్ వచ్చేలాగా కూడా ప్రేయర్ చేయండి. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఉన్నారా? ఓకే, చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం
మన మధ్యలో శిరీష గారు ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. రాకేష్ విషయంలోనూ అశోక్ చెప్పిన సాక్ష్యం, మరి కోమల్ అండ్ ఎఫ్సి గురించి, తర్వాత హనీ అండ్ జెసికా గురించి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా నాయన నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, నీ వాక్యంతో బలపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరి ఆరాధనలో సహాయం దయచేస్తున్నారు. బిడ్డలందరూ జాయిన్ అవ్వగలుగుటకు తండ్రి మీరు కృపను దయచేసిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి ఇదిగో నాయన, మరి మీరు చేసిన మేలును ఉపకారాలు బట్టి నాయన బిడ్డలు సాక్ష్యం చెప్పి ఉన్నారు తండ్రి. నాయన ఈ సాక్ష్యం బట్టి మీరు మహిమను పొందుకున్నారని నమ్మి స్తుతిస్తున్నాం దేవా. మరి చిన్న చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మరి చిన్న శోధనలు కావచ్చు నాయన, పెద్ద ప్రాబ్లమ్స్ కావచ్చు తండ్రి, నిరంతరం మమ్మల్ని నాయన కంటికి కాచి కాపాడి నాయన, మరి మమ్మల్ని కాపాడుతున్న దేవుడుగా నీవు ఉండి ఉన్నావు. కంటి పాప వల్లే మమ్మల్ని కాచి కాపాడుతున్నావు దేవా. అందును బట్టి నీకు వందనాలు అయ్యా. మరి ఆ ఆయిల్ కళ్ళు లోపల పడకుండా నాయన మరి నువ్వు సహాయం చేసావు తండ్రి. అన్ని చేసిన అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో. అలాగే తండ్రి, మరి అశోక్ అంకుల్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీ పాదాలు చెందుకు వస్తున్నామయ్యా తండ్రి. మరి హెప్సీ, కోమల్, డానీ తండ్రి, మరి వీరు తండ్రి మరి చదువు కోసం ఉద్యోగ రీత్యా తండ్రి మరి పేరెంట్స్ కి కుటుంబాలకి దూరంగా ఉంటున్నారు అయ్యా. మరి వారు తండ్రి మరి దూరంగా ఉన్నాము, మేము లోన్లీగా ఉన్నామని ఫీలింగ్ వాళ్ళు రాకుండా తండ్రి వారితో మీ సన్నిధిని ఉంచండి. వారి వర్క్స్ లో వారి చదువుల్లో ఉండి మీరు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తం అయితే తండ్రి బిడ్డలు మరి జూమ్ కాల్లో జాయిన్ అవ్వగలుగుటకు, అందరితో తండ్రి మరి కలిసి మాట్లాడగలుగుటకు తండ్రి మీ వాక్యాన్ని విని బలాన్ని పొందుకునేలాగా సహాయం దయచేయండి. బిడ్డలు యవ్వన ప్రాయంలో ఉండి ఉన్నారు తండ్రి, మీ సహాయం వారికి చాలా అవసరమై ఉన్నది. మీ వాక్యంతో మెండుగా వారిని బలపరచండి. మీ దేవదూతల కంచి కాపుదల్లో తండ్రి మరి డానీని నాయన, మరి కోమల్ని, హెప్సీని నాయన మరి భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. మీకై వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి మరి హనీ జెసికా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారు తండ్రి, మరి వారికి ఆ టైంలో మంచి ఆరోగ్యాన్ని దయచేస్తున్నారని బిడ్డలు సెలవిచ్చున్నారు, చెప్పి ఉన్నారు తండ్రి. మీకై వందనాలు తండ్రి. నాయన అవును నాయన, నీ బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు, మరి వారు మంచి రిజల్ట్స్ రావాలని ఆశపడుతున్నారు తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. మరి చక్కగా వారు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ ప్రమోట్ అవ్వగలుగుటకు, మంచి కాలేజెస్లో సీట్ రాగలుగుటకు సహాయం దయచేయండి. బిడ్డలు చెప్పిన సాక్ష్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసే అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి నెక్స్ట్ వీక్ మన మధ్యలో మన్మోహన్ అన్న వాక్య పరిచయం చేస్తారు. మరి అన్నకి కొంచెం ఫ్రీ అయ్యారు కనుక ఎగ్జామ్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ వీక్లో మన మధ్యలో మన్మోహన్ అన్న గారు మెసేజ్ చెప్తారు. సో మన మధ్యలో అనిత ఉన్నారా? లేదు మా. ఓకే. మనల్ని రిబకా ఆరాధనలో నడిపిస్తారు. రిబకా ఆరాధనలో నడిపిస్తారు మనల్ని. అన్న సాంగ్ లేదు, ప్రేయర్ చేయమ్మా. ఆరాధన. ప్రేమ కృప కనికరం కలిగిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మా తండ్రి, గత వారమంతా తండ్రి మమ్మల్ని సురక్షంగా కాచి భద్రపరిచి తండ్రి, మా యొక్క ప్రతి విషయంలో తోడై ఉండి తండ్రి, మాకు తండ్రి చాలిన దేవుడుగా తండ్రి మీరు ఉన్నందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా మాకు తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా మరి తండ్రి
మా యొక్క ఫ్యామిలీస్ లో తండ్రి, ప్రతి విషయంలో తండ్రి మీరు మాకు చాలిన దేవుడిగా ఉన్నారు ప్రభా. ఆర్థిక పరిస్థితుల్లో ప్రభా మరి తండ్రి, మరి జాబ్ విషయంలో ప్రభా ఇంకా ఎగ్జామ్స్ విషయంలో ప్రభా మీరే తండ్రి మాకు తోడుగా ఉన్నారు. ఫ్యామిలీస్ అందరినీ తండ్రి మీరు కాచి భద్రపరుస్తూ వస్తున్నారు ప్రభా మీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధమైన దేవుడవు, గొప్ప దేవుడవు, నిరంతరము ప్రభా మాతో ఉండి తండ్రి మాకు సహాయం చేస్తూ వస్తున్న దేవా మీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మేము తండ్రి అడగక ముందే తండ్రి మాకు ఏదైతే అవసరతలు ఉన్నాయో ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు, మీరు మాకు దయచేస్తూ వస్తున్నారు ప్రభా. మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి తండ్రి మీరు మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి మా ఫ్యామిలీస్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీరే దీవించి ఆశీర్వదించినారు ప్రభా. మీకు స్తోత్రములు ప్రభా. రాకపోకల్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి ఎగ్జామ్స్ విషయంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. 10th క్లాస్ ఎగ్జామ్స్ లో కూడా తండ్రి మీరు మా స్టూడెంట్స్ అందరితో ప్రభా తండ్రి తోడుగా ఉండి తండ్రి ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతారు తండ్రి. చేసిన సహాయం బట్టి తండ్రి, ఉపకారం బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము తండ్రి ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభా, అయినప్పటికీ తండ్రి మమ్మల్ని వెతికి తండ్రి మమ్మల్ని రక్షించి ప్రభా మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి చేర్చుకున్నారు ప్రభా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము తండ్రి తొట్టిల్లకుండా ప్రభా, సాతానికి తండ్రి లోబడకుండా తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా మీకు తండ్రి సహాయక ప్రభా మేము తండ్రి మాకు తండ్రి సహాయకుడిగా ఉన్నందుకు తండ్రి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము తండ్రి ఎన్ని స్తుతులు చెల్లించినా ప్రభా మేము తండ్రి అర్హులం కాదు ప్రభా. మీరు తండ్రి మాకు సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి ప్రభా హెప్సీ విషయంలో తండ్రి మీరు తోడుగా ఉన్నారు ప్రభా. మంచి ఆరోగ్యం దయచేసినారు ప్రభా. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరు సాంటికి కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేసిన స్తోత్రం. పెరిసాంటికి తండ్రి మీరు తోడుగా ఉన్నారు ప్రభా. మీకు వేలాది కోట్లాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మమ్మీ విషయంలో కూడా తండ్రి ప్రభా డాక్టర్స్ హోప్స్ లేవు అన్నప్పుడు కూడా తండ్రి మీరు మాకు తండ్రి ధైర్యాన్ని ఇచ్చి ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చినారు ప్రభా. మరి మా మధ్యలో తండ్రి అందరినీ తండ్రి ఉంచి తండ్రి అందరికి తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా మిమ్మల్ని మళ్ళీ తండ్రి స్తుతించడానికి ప్రభా ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు తండ్రి మాకు తండ్రి చేసిన ప్రతి సహాయం బట్టి స్తోత్రం, ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం ప్రభా. మేమందరం తండ్రి మీకు ఈ విధంగా స్థుతించడానికి తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మేము తండ్రి ఎందుకు పనికి రాకుండా తండ్రి ఉన్నప్పుడు ప్రభా మీరు మమ్మల్ని వెదికి రక్షించి మీ యొక్క రక్తంలో తండ్రి పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి తండ్రి ప్రభా మీ సొత్తుగా చేసుకున్నారు ప్రభా. ప్రతి విషయంలో తండ్రి ఓకే, ఆమేన్. ఓకే, మనమందరం కూడా మన కుడి హస్తాలతో మన బైబిల్ చూపించి మనం బైబిల్ సాంగ్ పాడుకుందాం. నేను పాడతాను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1 నుంచి 14 వరకు నేనే చదువుతాను. యెహోవా నాకు వెలుగును రక్షకునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు,
వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకెత్తరమిమ్ము. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెతుకదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను పూర్వత్వము వెళ్ళగ్రొక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమును నేను యెహోవా దయను పొందుదు. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. దేవుని నామానికి వందనాలు. ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మనం అందరం కలిసి వాక్యం ద్వారా ప్రభు ఏమైతే మాట్లాడతారో వాక్యం కొరకు మనం ఎదురు చూసే వరంగా ఉందాం. వాక్యం విని ఊరుకుండే వరంగా కాకుండా హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యాన్ని నెమరు వేసుకోవాలని కూడా వాక్యం ఉంది. విని మనము దాన్ని గుర్తు చేసుకోవాలి. పదే మనము దాన్ని మన్నన చేసుకుంటూ ఉండాలి అని కూడా బైబిల్లో ఉంది. నెమరు వేసుకోవాలంట. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేయటమే కాకుండా దాన్ని నెమరు వేసుకోవాలని కూడా ఉంది. ప్రభు అనుదినం అది వారం వెంబడి వారం కుటుంబ సభ్యులందరి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ దినాన్న కవితాన్ని దేవుడు వాడుకునేటట్లు ప్రభు మనకి అందరికీ కూడా మనకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ప్రభు పరలోకం ఆయన సింహాసనం నుండి దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, స్తుతులకు పాత్రగా స్తోత్రాలు కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, జీవం కలిగినటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి మాటలు కలిగినటువంటి తండ్రి ప్రభా, మీకు వందనాలు. వాక్యమై ఉన్న దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మమ్మల్ని ప్రేమించి ప్రభువా తండ్రి వారం వెంబడి వారము ప్రభువా మీ జీవం కలిగినటువంటి మాటలు తండ్రి మాకు వినిపిస్తూ తండ్రి అనేక సార్లు ప్రభువా మా పొరపాట్లను బట్టి మా విధేయతలను బట్టి ప్రభువా మీ మాటల ద్వారా నాయన హెచ్చరిస్తూ ఉన్నటువంటి విధానం అంతటికే వందనాలు ప్రభువా. మీ మాటలు ఎంతో తండ్రి ప్రేమ గలవిగా ఉంటుంది నాయన. అనేక సార్లు ప్రభువా నాయన మేము పొరపాట్లు చేసినప్పుడు ప్రభువా మమ్మల్ని గద్దించి మమ్మల్ని సరిచేసేటువంటి తండ్రిగా కూడా ప్రభువా మీరు ఉంటున్నారు తండ్రి. నాయన, మీకు వందనాలు తండ్రి. ప్రభువా ఆ విధంగా తండ్రి వాక్యాలు ప్రభువా విని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి హృదయంలో భద్రపరచుకుంటకు సహాయం దయచేయండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ వాక్యం అందిస్తున్న కవితను కూడా మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాను. సహాయం దయచేయండి. ఈ నోటి బూరగా వాడుకొనమని వేడుకుంటూ
తండ్రి నాయన కవితని మరుగుపరిచి మీరే తండ్రి మీ సింహాసనం నుండి మీ దయగలిగిన జీవం కలిగిన నాయన మాటలను వినిపించమని వేడుకుంటూ మీ దయగల హస్తాలకి కవితను అప్పగించుకుంటూ నాయన కనిపించని శత్రు కార్యాలన్నీ లయపరచమని నాయన మా చుట్టూ మీ ప్రాకారం మీ అగ్ని ప్రాకారం ఉంచమని వేడుకుంటూ యేసయ్య దయగలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే, ఈ యొక్క సమయాన్ని మరి కవితకి ఇస్తున్నాం. ఓవర్ టు కవిత. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. మొట్టమొదటిగా నేను దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను, నాకు ఈ చక్కని అవకాశం అనుగ్రహించినందుకు. ఇంకా నాకు సమయం ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని వాక్యం పంచుకోవడానికి మీరందరూ నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు వాక్యము షేర్ చేసుకుందాము. ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఎవరైనా చదివి వినిపించండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము అవుచున్నావు, బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరులుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. చాలా థ్యాంక్ యూ. దేవుని వాక్యము లో నుండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో రాజైన హిజ్కియా గురించి ఈ అధ్యాయంలో మొదట 5 వచనాల్లో రాజైన హిజ్కియా చేసిన ప్రార్థన, మళ్ళీ తర్వాత ఆ ప్రార్థనకి దేవుడు ప్రార్థన విని తనకి జవాబిచ్చిన సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అయితే రాజు హిజ్కియా మహారాజు, రాజు కంటే అంటే ఆయన చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు, అంటే మొత్తం రాజ్యాన్నంతా ఏలేవాడు రాజు. తనకి రోగం వచ్చినప్పుడు ఎవరినైనా పిలిపించవచ్చు, అక్కడ పెద్ద పెద్ద వైద్యులు ఉంటారు తనకి సేవ చేయడానికి. కానీ యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడంటే, నీ ఇల్లు చక్కపెట్టుకోమని సెలవిస్తాడు. చక్కపెట్టుకోమని అన్నప్పుడు అంత పెద్ద మహారాజు తన గోడ తట్టు తన ముఖం తిప్పుకొని, ఇంగ్లీష్ లో ఏమని ఉంటుందంటే హీ వెప్ట్ బిట్టర్లీ అని ఉంది. అంటే ఆయన చాలా దుఃఖంతో ఏడ్చాడు అనమాట. ఎందుకంటే తన జీవితం ముగించబడిందని దేవుని ద్వారా తను తెలుసుకున్నాడు. ఈ దినం వాక్యము మన జీవితం యొక్క ప్రాముఖ్యత, ఇంకా మన జీవిత పరిమితి ఎంతవరకు ఉంది, మన జీవిత పరిమితి ఇంకా దాని ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుందాం. ఈ గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో రాజైన హిజ్కియా అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా తన జీవితాన్ని మాత్రం తన
కాపాడుకోలేకపోయాడు. కానీ మన జీవితం ఎవరి చేతుల్లో ఉంది? ప్రభు అయిన తండ్రి అయిన దేవుని చేతిలో మన జీవితం ఉంది. మన జీవితం గురించి ఎవరైనా వచ్చి, ప్రవక్త, ఎంత పెద్ద ప్రవక్త అయినా వచ్చి మన జీవితం గురించి మాట్లాడినప్పుడు అది కూడా దేవుడు మనం మాట్లాడినప్పుడు మనం ప్రార్థన చేసి, మనం మారుమనసు పొంది, మనం పశ్చాత్తాపడి, మన కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు మనల్ని, మన ప్రార్థన వినే దేవుడుగా మన పక్షాన ఉంటున్నాడు. అయితే తన ఎలాంటి వాడంట? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. అంటే తన జీవితం ఎలాగుందంటే చాలా యథార్థవంతుడు. రాజయ్యుండి కూడా తన ఏ విషయంలో కూడా తప్పిపోలేదు. తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థంగా తన జీవించిన వాడు. అయితే తన జీవితం గురించి తన ముగిసిపోయింది, ఇంకా నీ జీవితము, నీ ఇల్లు చక్క పెట్టుకోమన్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు తన కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో అడిగాడంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి, ఇంకా తన ప్రవచించి తను వెళ్ళిపోతున్నప్పుడు, ఇంకా అది హాల్లో కూడా వెళ్ళుండడు, మధ్య వరకే వెళ్ళినప్పుడు మళ్ళీ తర్వాత దేవుని వాక్కు ఎవరికి? యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమై ఏమని చెప్పమన్నాడంటే, హిజ్కియాకి 15 సంవత్సరాలు తనకి ఆయుష్ పొడిగించాననేసి దేవుడు చెప్పమని అన్నప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి యెషయా ప్రవక్త రాజైన హిజ్కియాకి ఈ వాక్యం ఈ చెప్తాడు. దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నువ్వు కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు. అయితే నీ జీవిత కాలము 15 సంవత్సరాలు పొడిగించాడు అని అన్నప్పుడు హిజ్కియా అప్పుడు ఇంకా తర్వాత 3 దినముల తర్వాత తనకున్న రోగం నుంచి కూడా స్వస్థత పొందుకుంటాడు. ఇంకా తన ఆయుష్ కాలాన్ని కూడా 15 సంవత్సరాలు పొడిగించిన వాడిగా ఉంటున్నాడు. అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన జీవిత పరిమితి ఎంతవరకు ఉంది? మన జీవితంలో మనకున్న ప్రాముఖ్యత ఏంటి? మనం చేయాల్సిన పనులేంటి? మనకు అప్పగించిన పనులేంటి? మనం చేస్తున్నదేంటి? అయితే మన జీవితం ఎలాగుందనంటే, ఈ ప్రార్థన వల్ల, హిజ్కియా చేసిన ప్రార్థన వల్ల తన దేవుణ్ణి ఒప్పించగలిగాడు. తన జీవితము షార్ట్ అయిపోయింది. మన జీవితం ఎట్లా ఉందనంటే, రేపు అనేది మన జీవితంలో ఉండకపోవచ్చు. బహుశా రేపు అన్నాను, మనం ఏం చేస్తాము? రేపు చేస్తానులే, లేకపోతే ఏదైనా పని ఉంది నేను రేపు చేస్తాను, లేకపోతే ఏదైనా చెయ్యాలి రేపు చేస్తాను, ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి నేను రేపు ఇస్తాను, లేకపోతే రేపు అనేసి మనం ఏం చేస్తాము? దాన్ని పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఆ రేపు అనేది లేకపోవచ్చు. అప్పుడు దేవుడు మనకిచ్చిన దినములను బట్టి, మొత్తం అంతా దాన్ని బట్టి మనము మూర్ఖులు ఏమనుకుంటారంట, చాలా లెంత్ అంటే మన జీవితం చాలా ఇంకా ఉంది, నేను తర్వాత చేసుకుంటాను. మూర్ఖుడు అన్నవాడు హృదయంలో అలాగ ఆలోచించుకుంటాడంట. ఏమని ఆలోచించుకుంటాడు? ఇంకా ఉందిలే, నాకు జీవితం ఇంకా చాలా ఉంది, లేకపోతే నేను తర్వాత చేసుకుంటాను అన్నట్టు మాట్లాడుకుంటారు. కానీ మనం మూర్ఖుల వల్ల మాట్లాడకుండా మనం ఏం గ్రహించాలంటే, సమయం అన్నది చాలా తక్కువగా ఉంది, ఇంకా అది అయిపోవస్తుంది. ఇప్పుడు జెసికా ఇంకా హనీ చెప్పినట్టు వాళ్ళు చిన్నపిల్లలు, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ గురించి మనం ఏం చేస్తాం? మనం ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తారు. రాసిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు ఏదైనా వేరే ఉన్నతమైన చదువులకో, లేకపోతే ఒకవేళ ఇంటర్వ్యూస్కే వెళ్ళారు అంటే ఉన్నతమైన పదవుల గురించో ఎక్కడికో వెళ్తారు. కానీ మనకున్న సమయము, ఎంత సమయంలో మనము ఏం పని చేస్తున్నాము, మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఆ సమయాన్ని. అయితే మనకి ఈ సమయం అన్నది ప్రతి ఒక్కరికి, మనం పేదవాడు అయి ఉండొచ్చు, రాజు అయి ఉండొచ్చు, మినిస్టర్స్ అయి ఉండొచ్చు, సైంటిస్టులు అయి ఉండొచ్చు, అందరికీ ఒకటే కొలమానంతో సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనకిచ్చిన దాంట్లో ఒక రోజులో దాదాపు మనకి 1440 మినిట్స్, అన్ని మినిట్స్ ఉన్నాయి. అన్ని మినిట్స్ ధనవంతుడికి కూడా ఇచ్చాడు, సైంటిస్ట్ కి కూడా ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. అదే ఒక వారంకి అయితే 160 అవర్స్ అది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇది మనము ఏ విధంగా మనము ఉపయోగించుకుంటున్నాం? మనం చేసే పనులు దేవునికి
ఇష్టమైనయా? దేవుడు మనకు అప్పగించిన పనుల్లో మనం చేస్తున్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 33 సంవత్సరాలు ఈ లోకంలో గడిపారు. 33 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. 3 సంవత్సరాలు ఏం చేశారు? సేవలో, 3.5 సంవత్సరాలు సేవా జీవితం. దాని తర్వాత తన శిలువ మీద మన కొరకు తన చనిపోతున్నప్పుడు అంటే తనకి అప్పగించిన పనిని మొత్తం అంతా పూర్తి చేసుకున్నప్పుడు దేవునితోటి మాట్లాడుకుంటూ తన శిలువ మీద మాట్లాడిన 7 మాటల్లో ఇది కూడా ఒక మాట. ఏమని అంటారంటే, దేవా, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, నేను నా పనిని సంపూర్తి చేశాననేసి ఒక మాట కూడా ఉంది. అయితే దేవునికి అప్పగింపబడిన పని ఏంటి? దేవుడు ఏ పనిని పూర్తి చేశారు? దేవుడికి మనల్ని రక్షించడానికి, ఈ లోకమంతటిని రక్షించడానికి దేవునికి అప్పగించిన పనిని తను ఏం చేశారు? తన నిర్మోహమాటంగా ఇంకా ఏది కూడా సంకోచించకుండా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పనిని పూర్తి చేసుకుని తన దేవుని ఎదుట ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? దేవా, నా పనిని నేను పూర్తి చేశానని ఇస్తున్నారు. అయితే మన పని కూడా మన సమయం అయిపోయినప్పుడు దేవుడు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, లేకపోతే దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు, ఒకవేళ సింహాసనం ఎదుట మనం నుంచున్నప్పుడు దేవుడు మనల్ని గూర్చి బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడా మనం చేసే పనులను బట్టి? లేకపోతే మన పనుల్లో, మన ఇంటి పనులన్నీ, మన ఫ్యామిలీ పనులని, లేకపోతే మనం ఈ లోకంలో జీవించడానికి ఏదన్నా పని జీవించడానికి అన్ని పనులు చేసుకోవాలి. ఆ పనుల్లో మనం బిజీ ఉండిపోయి దేవుని పనిని మనం పక్కన పెట్టేసామా? ఇది మనము ఆలోచించుకోవాలి. ఎప్పుడు వరకు చేయాలి? మనము దినమున్నంత వరకు, అంటే పగలంతా ఎప్పుడు వరకు అయితే పగలు ఉంటుందో అప్పుడు వరకు మనిషి పని చేయాలి. రాత్రి వచ్చినప్పుడు ఏ మనిషి పని చేయలేడు. అంటే ఈ మధ్య కాలం అంటే ఇప్పుడు ఒక 10 years నుంచి అందరు నైట్ డ్యూటీస్కి వెళ్ళిపోతున్నారు, అది వేరే విషయము. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని సెలవిస్తుందంటే, దినం ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? పని చేసుకోవాలి. రాత్రి అయినప్పుడు ఏమవుతుంది? నువ్వు పని చేయలేదు. నో మ్యాన్ విల్ వర్క్ ఇన్ ద నైట్. అంటే మనుషుడు ఎప్పుడు రాత్రిపూట పని చేయలేడు. అంటే ఇది ఆధ్యాత్మికంగా ఏంటి అర్థం అని అంటే, మనకి లైఫ్ ఇచ్చినంత వరకు, మన లైఫ్ ఉన్నంత వరకు, మన జీవితం ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? దేవుని పనిని చేయాలి. మన ప్రాణం ఒకసారి గోతిలోకి వెళ్ళిపోతే ఎవరు ఏమి చేయలేము. మనం చెయ్యాలని అనుకున్నప్పుడు అక్కడి నుంచి మనం ఏమి చేయలేము. మనం ఏం చేస్తాం? మన పనులు, మన శాలరీస్ రాగానే ఫస్ట్ ఏం చేస్తాము? దశమ భాగం తీసి దేవుని సన్నిధిలోకి ఇచ్చేస్తాం. దశమ భాగం ఖచ్చితంగా ఇస్తాం అందరం. ఇచ్చినప్పుడు మన దాంట్లో మనకిచ్చిన సమయంలో కూడా 24 గంటల్లో మనకిచ్చిన దశమ భాగం 2 గంటల 40 నిమిషాలు. ఆ 2 గంటల 40 నిమిషాల్లో మనలో ఎంతమందిమి 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇచ్చేస్తున్నాం? దేవుడిచ్చిన సమయంలో దేవునికి ఇస్తున్నాం, అంటే దేవునితో గడుపుతున్నాం. 2 గంటల 40 నిమిషాలు అప్రాక్సిమేట్ గా 10th. ఇంకా ఎక్కువ సమయాన్ని గడిపే వాళ్ళు కూడా ఉంటారు, లేరని కాదు. కానీ మనకి ఉన్న సమయం, ఎందుకంటే దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని సద్వినియోగపరచుకున్నాను. మనకి ఎంత సమయం తక్కువగా ఉందో ఆ సమయాన్ని మనము చూసుకొని మన ప్రతి ఒక్క యాక్టివిటీని మనం ఏం చేయాలి? మనము ఫాస్ట్ గా చేయాలి. మనం అనుకోకూడదు. నేను మొన్న మా మ్యారేజ్ డే అయినప్పుడు నేను సాక్ష్యం ఏమని చెప్పానంటే, నాకు నిన్న మొన్న అన్నట్టే అనిపించింది. మా పెళ్ళి అయ్యి 15 years అవుతున్నా కూడా నిన్న మొన్న అన్నట్టే అనిపించింది. మళ్ళీ తర్వాత కూడా ఆలోచిస్తుంటే, ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తుంటే నిన్న మొన్న 10th రాసినట్టే అనిపించింది. అంటే చిన్నతనం నుంచి ఎప్పుడు పెద్దోళ్ళం అయిపోయాము, ఎప్పుడు మనము ఈ జీవితం అంతా గడిచిపోయింది తెలియదు. ఎలాగ గడిచిపోతుందంటే, మనము కన్ను రెప్ప వేసినట్టు మన జీవితం గడిచిపోతుంది. అదే చిన్నపిల్లలతో అన్నాం అనుకోండి, మనము అరే మన జీవితం ఎంత షార్ట్ అని అంటే, ఇట్లా కన్ను రెప్పలా గడిచిపోతుంది అని అంటే ఊరుకో అని అంటారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనము ఇప్పుడు చూడండి, నాకే ఇప్పుడు 46 years, అంటే దాదాపు 3 వంతుల జీవితం అయిపోయింది. ఇంకొక వంతు ఉంది అంతే. దాంట్లో ఎప్పుడు టైం గడిచిపోయింది, ఎప్పుడు ఏమేమి అయిపోయినాయి ఏం తెలియకుండానే మన జీవితం అట్లాగా గడిచిపోతా ఉంటది. అందుకు మన సమయం ఎంత తొందరగా గడిచిపోతుంది అని అంటే,
అది ఎప్పుడు అయిపోయిందో కూడా మనకి, ఎప్పుడు గడిచిపోయిందో కూడా మనకి తెలియదు. అయితే హిజ్కియాకి కూడా అలాగా సమయం అయిపోయింది అని తనకి ఒక ఆపర్చునిటీ ఇవ్వబడింది. హిజ్కియా మహారాజాకి ఏమన్నా ఆపర్చునిటీ ఇవ్వబడింది అని అంటే ప్రార్థన చేసుకోవడానికి టైం ఇవ్వబడింది. కానీ మన జీవితంలో దేవుడు మనకి టైం ఇస్తాడో ఇవ్వడో, ప్రతి క్షణము మనం ఎలా చూసుకోవాలని అంటే నెక్స్ట్ క్షణం మనం ఉంటామో ఉండము, నెక్స్ట్ రోజుకి మనం ఉంటామో ఉండమో తెలియదు. కాబట్టి మనము హిజ్కియా లాగా ప్రతి క్షణం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ సన్నిధిలో నిలబడే ఆధిక్యత మాకు దయచేయండి అనేసి దేవుని సన్నిధిలో క్షమాపణ అడుకుంటూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులతో మన విన్నపాలు ప్రతిదీ కూడా మనం ఏం చేస్తామనంటే, మన ఈ లోకరీతిగా మనకి ఏమేమి అవసరతలు ఉన్నాయో ప్రార్థన అంటే మనం అదే చేస్తాం. కానీ పరలోకమయ విషయం పైన, దేవుని విషయాలపైన, పరలోక పైన విషయాలపైన మనకి ప్రార్థన మనం అంతగా మనం అనుకోం, మనం చెయ్యం కూడా. ఇంకొకటి సంసోను తన చాలా బలవంతుడైన వాడు సంసోను. తనకేముంది, చాలా బలం ఉంది. కానీ తన బలాన్ని తను ఏం చేసుకున్నాడు? సద్వినియోగపరుచుకున్నాడా లేకపోతే దుర్వినియోగపరుచుకున్నాడా? తన సమయాన్ని తన దుర్వినియోగపరుచుకున్నాడు. ఎందుకంటే తన దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనాంగంగా తన ఉన్నాడు. కానీ తను ఏం చేశాడంటే తన మార్గం తప్పి తన ఇష్టానుసారంగా ఉండడం వల్ల తన ఏ స్టేజ్కి వచ్చాడంటే, అక్కడ తనని ఫిలిస్తీయులు పట్టుకొని మందిరంలో బంధించి తన కళ్ళు గుడ్లు పీకేసి తనతోటి అక్కడ పని చేయించారనమాట. చాలా అంటే హార్డ్ వర్క్ చేయించారు. అప్పుడు సంసోను కూడా ఒక ప్రార్థన చేశాడు, దేవా నాకు ఒక్కసారి మరలా తిరిగి నాకు ఆ బలాన్ని మళ్ళీ దయచేస్తే నేను ఫిలిస్తీన్లందరినీ నాశనం చేస్తానని. కనికరం కలిగిన దేవుడు కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం నీతిమంతులం అయినా కాకపోయినా, అంటే మనం తన మాట విన్నా వినకపోయినా, సంసోన్ చేసిన ప్రార్థనకి తన జవాబుగా తనకి తన శక్తిని మరలా దయచేసినప్పుడు సంసోన్ జీవిత కాలంలో ఎంతమందిని అయితే ఫిలిస్తీన్ని హతమర్చాడో దానికన్నా ఎక్కువ మందిని తన చనిపోయేటప్పుడు, అంటే ఆ దేవాలయం పడగొట్టేటప్పుడు మళ్ళీ తనకి తిరిగి శక్తి వచ్చినప్పుడు తన చంపుతాడు. అంటే దేవాతి దేవుడు మన పట్ల కనికరం కలిగిన దేవుడు, ఎప్పుడు మన పట్ల లక్ష్యం ఉంచి దేవుడుగా మన పక్షాన ఉంటున్నాడు. ఒక వాక్యం చదవండి, ఎక్లేసియాస్టిస్ 3 1-8. విలాప వాక్యంలో ఎక్లేసియాస్టిస్ అంటే దేని తరపున? ప్రసంగి 3వ అధ్యాయము 1 నుంచి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరిగి వేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకును, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? 1-8 వరకు. యా. అయితే
దీంట్లో ఏమని ఉందంటే భూమి కింద ప్రతి దానికి ఒక సమయం నియమించబడింది. పుట్టడానికి, చనిపోవడానికి, ప్రతి పనికి, నవ్వడానికి, ఏడవడానికి, లేకపోతే ఏ పని చేయడానికన్నా ఏముంది, ప్రతి సమయము అది నియమించబడింది. మన జీవితం ఎలాంటిదంటే యాకోబు గ్రంథము జేమ్స్ 4:14, యాకోబు గ్రంథము 4 అధ్యాయము 14 అధ్యాయం వచనం 4:14, యాకోబు 4 అధ్యాయము 14 వచనం. మనకి ఇంగ్లీష్ బైబిల్ రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మన జీవితం ఎట్లాంటిదంట? ఆవిరి, నీటి ఆవిరి. మనకి ఆవిరి, మనం ఎప్పుడైనా నీళ్లు బాయిల్ చేసినప్పుడైనా లేకపోతే ఏదన్నా ఆవిరి చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడే కదా, ఒక్క సెకండ్ లో ఇలా చూసి ఇట్లా మాయమైపోయినాయి. మన జీవితం కూడా అలాంటిదే, నీటి ఆవిరి వంటిది. మళ్ళీ ఇంకొక దగ్గర గడ్డి పువ్వు లాంటిది అనేసి ఉంటది. నేను ఒకసారి చూసాను అనమాట ఈ పువ్వులు, అంటే ఎప్పుడు చూడలేదు. ఒకసారి పొద్దున్న చూసాను, ఆ పువ్వులు మళ్ళీ సాయంత్రానికి వాడిపోయినాయి. అయితే అరే భలే ఆశ్చర్యంగా ఉంది, ఇదేంటి పొద్దున్న కనిపించే. తర్వాత నాకు అప్పుడు కూడా నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది. మన జీవితం అని కాదు కానీ వాక్యం ఏమన్నంటే గడ్డి పువ్వు పొద్దున పూసి సాయంత్రానికి ఏమవుతుంది? వాడిపోతుంది. అయితే మనిషి జీవితం కూడా పొద్దున పూసిన పువ్వు సాయంత్రానికి ఎలా వాడిపోతుందో అంతవరకే. అంటే మనకు అనిపించచ్చు చాలా, మనకి ఇంకా చాలా టైం ఉంది, నేను చాలా చేయాలి అని అనుకుంటాం. కానీ మన జీవితము ఒక ఆవిరి, ఇంకొకటి ఒక గడ్డి పువ్వు వంటి మన జీవితం. కీర్తనల గ్రంథం 39:5, కీర్తనలు 39:4-5. యెహోవా నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగూర్చున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంత చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత కురుడునైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడవై తిరుగులాడుదు. అయితే మనిషి జీవితము ఏ విధంగా ఉంది? దేవుని సన్నిధిలో మనిషి వట్టి నీడ వంటి వారే, ఒక ఆవిరితోటి పోల్చారు. నీడ కూడా అప్పుడు మనం లైట్ వేసినప్పుడు నీడ కనిపిస్తుంది, లేకపోతే మనం నడుస్తూ ఉంటే ఆ నీడ చిన్నగా పొడుగ్గా అవ్వడం అలా చూస్తూ ఉంటాం. మనిషి జీవితం కూడా అంతే. మన జీవితం ఎప్పుడు మన జీవితం ముగిస్తామో మనకి తెలియదు. అందుకనే మన జీవితంలో నుంచి దేవుడు అనుగ్రహించిన మనకి ఈ సమయాన్ని బట్టి మనం ఏం చేయాలనంటే, మన సమయంలో నుంచి దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం, అంటే 2 గంటల 40 నిమిషాలు ఆ సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. అది మనము మన టైంని దశంభాగంగా మనం దేవునికి ఇవ్వాలి. రెండవదిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త మన జీవితం ద్వారా మనము దేవుని ఏ విధంగా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ఈ సమయాన్ని మనం ఇచ్చిన సమయంతో మనం ఏం చేయాలి? మొదటిగా నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇచ్చిన సమయంతో మనము ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మనకిచ్చిన సమయాన్ని బట్టి మనము వ్యర్థంగా సంసోను వలె మన జీవితం వ్యర్థపరచుకోకుండా ఏం చేయాలి? ఇచ్చిన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని వాక్యం సెలవిస్తుంది.
ఇంకొకటి ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15. ఎఫెసీ 5:15. మూడవదిగా మనము మన జీవితం ద్వారా ఏ విధంగా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దినములు చెడ్డవి గనుక మనం ఏం చేయాలంట? జ్ఞానంతో నడుచుకోవాలంట. శత్రువైన సైతాను ఏ విధంగా తిరుగుతున్నాడంట? శత్రువైన సైతాను ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. అయితే దినములు చాలా చెడ్డవి కనుక మనం ఏం చేయాలి? జ్ఞానంతో నడుచుకోవాలి. దేవుని అడగాలి, దేవా దేవునికి వచ్చిన జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం మాకు మా కుటుంబాలకి దయచేయమని, ఆ విధంగా మేము నడుచుకోవడానికి సహాయం దయచేయమని దేవుని అడగాలి. జెఫన్య 1:14. జెఫన్య 1:14. జెఫన్య 1:14. యెహోవా మహాదినము సమీపమాయను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. చాలు. యెహోవా దినము సమీపించుచున్నది అంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. దేవుడు ఎక్కడున్నారంటే దేవుడు తలుపు దగ్గరే ఉన్నారంట. ఎవరైనా మన తలుపు దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? మొదటి తలుపు తీస్తే వాళ్ళు బయట కనిపిస్తారు. అయితే దేవుని సమయం కూడా దేవుడు మనల్ని మన గురించి ఎప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి అంటే మానవులు ఎవ్వరు నశించిపోకూడదు అనేసి దేవుని ఉద్దేశం కలిగి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మన గురించి వేచి ఉన్నాడు. అయితే దేవుడు వచ్చినప్పుడు దేవుని మహాదినం వచ్చినప్పుడు మనం అందరం సిద్ధపడి కుటుంబంగా సంఘంగా ఎత్తబడే గుంపులో ఉండేలాగా మన జీవితం ద్వారా మనము దేవుని ఘనపరిచే వారంగా, జ్ఞానం కలిగి మనం ఉండేవారంగా, మన దాంట్లో నుంచి 10% మనము దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. లేకపోతే ఏమవుతామంట? మనం ఏం చేస్తాము? పొద్దున్న లెగుస్తాము, నిద్ర మెలకువ అవుతుంది, కానీ ఏం చేస్తాము? మళ్ళీ కొంచెంసేపు చేతులు ముడుచుకుంటాం, పడుకుంటాం. ఏమనుకుంటాము? ఇంకా కొంచెం సేపు అనిపిస్తుంది. అంటే అలసట నిద్ర ఉంటుంది. అలసట ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా కొంచెం పడుకుంటే ఒక 10 నిమిషాలు నన్ను కూడా లేపుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆనందం లేపుతూ ఉంటాడు నన్ను. లేచి కొంచెం టైం అయింది లేగు అనేసి అంటాడు. అయితే నేను ఒక 5 నిమిషాలు నన్ను అనుకుంటాను. అయితే అది సోమరితనం. ఏంటి? మన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? వృధా పరుచుకుంటున్నాం. దేవునికి మనము మొదటి సమయాన్ని అంటే 3 గంటలకి లేచి దేవుని సన్నిధిలో గడిపే సమయము మనం అందరము జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో గడపాలని దేవుని పేరిట అందరినీ మనవి చేసుకుంటున్నాను. ఇంకొకటి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6:6. సామెతల గ్రంథము 6:6. తిరుమల దగ్గరికి వెళ్ళంట మనము జ్ఞానం తెచ్చుకోవాలంటే ఏమని? వాటిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే అవి వేసవిలో ఆహారం కూర్చుకుంటాయి. అయితే వాటిని చూసి మనము మన సోమర్తనాన్ని మనము విడిచిపెట్టి మనము వాటి దగ్గర జ్ఞానం తెచ్చుకోవాలి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకునేను. అయితే చీమలు ఏ విధంగా ఉంటాయి? అవి వాటికి ఎవరు అధికారి ఉండడు, ఎవరు ఉండకపోయినప్పుడు అవి జ్ఞానంతో ఏం చేస్తే వేసవిలో ఆహారం సమకూర్చుకుంటాయి. అయితే చీమల దగ్గరికి వెళ్ళి మనం ఏం తెలుసుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి. ఈ జీవితంలో మనము ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఏం చేయాలి? మనము జ్ఞానంతో మనం పని చేసుకోవాలి. ఇంకోటి యాకోబు ఆదికాండం 49:33 వచనంలో యాకోబు చనిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే తన కుమారులందరినీ పిలిచి, తన ఉన్న 12 మంది కుమారులను పిలిచి తను ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క కుమారుడిని దీవించి తన ఆశీర్వదించి వాళ్ళ ప్రతి ఒక్కరిని దీవించిన తర్వాత తన ముఖము, తన తల, తన కాళ్ళ మధ్యలో పెట్టి తన ప్రాణాన్ని విడిచాడంట అన్నట్టు ఉంది.
ఆది కాండం 49వ అధ్యాయం 33వ వచనంలో ఏమని ఉంటదంటే, యాకోబు తన తలని కాళ్ళ మధ్యలో పెట్టి అంటే తన జీవితము ఏ విధంగా ముగిసింది, సంసోన్ జీవితం ఏ విధంగా ముగిసింది, హిజ్కియా జీవితం ఏ విధంగా, రాజైన హిజ్కియా జీవితం ఏ విధంగా. ఈ ముగ్గురు చూసినప్పుడు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది చాలా ఇష్టమైంది. డెత్ ఆఫ్ జేకబ్ మరణించిన విధానము నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. దేవా, యాకోబుకి ఇచ్చిన మరణం అలాంటి మరణము నాకు ఇయ్యనేసి. ఎందుకంటే తన కష్టపడలేదు. తన మరణం అయ్యే టైంకి తన జీవితం అంతా దేవునికి లోబడి తన దేవునితో కూడా నడిచి తనతో తన దేవుని సన్నిధిలో ఉంటూ తను ఏం చేశాడు, తను చనిపోయేటప్పుడు తన మరణం ఎలాంటిది, నెమ్మది కలిగిన మరణం. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, మన దేవునితో నడిచినప్పుడు మన జీవితం అంతా ఎంత ఎలాగా సుఖమయంగా దేవుడు అంటే ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అది ఆది కాండము 49వ అధ్యాయము 33వ వచనంలో ఉంటుంది. యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడింది. స్వజనుల యొద్దకి చేర్చబడింది అంటే ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, మనం మరణించేటప్పుడు అన్ని బాధలు పడుతుంటారు. కానీ యాకోబు ఎంత చక్కని మరణం పొందాడు. అంటే దేవుని సన్నిధిలో మనం నడిచిన దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనల్ని మనకి నెమ్మదిని అనుగ్రహించే దేవుడుగా మన పక్షాన ఉంటున్నాడు. ఇంకా బిల్లీ గ్రహం గారు కూడా 99 సంవత్సరాలు. కొంతమందికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మతి అంటే గుర్తుండకపోవడము, అల్జమేరస్ అని అంటారు, అట్లాంటిది ఏమైనా అవుతుంది. కానీ బిల్లీ గ్రహం గారు ఆయన ఎంత పెద్ద సేవకుడు. ఆయన సేవ చేసిన తర్వాత 99 సంవత్సరాలు జీవించి ఆయన నెమ్మదిగా మరణించాడు. అయితే దేవుని సన్నిధిలో మనము మన జీవితం మనకి అంటే దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించినప్పుడు ఆయన మన మీద తన దృష్టి ఉంచేవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ దినం మనం అందరం జీవించి ఉన్నామంటే అది కేవలము ఏం అర్థమవుతుందంటే దేవుడు మన చెయ్యి ఇంకా విడిచిపెట్టలేదు. అంటే మనం సజీవుల లెక్కల్లో ఉన్నాం కాబట్టి మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇంకొకటి యెహోషువ చెప్పిన ప్రకారంగా మన జీవితం ద్వారా దేవుణ్ణి ఏ విధంగా మనము యెహోషువ ఏ విధంగా అయితే దేవునితో ఒప్పందం చేసుకున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యెహోషువ రాసిన గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో ఏ విధంగా ప్రామిస్ చేస్తున్నారో ఆ విధంగా మన కుటుంబాలని నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదమన్న వాగ్దానము దేవునితో మనము ప్రామిస్ చేసుకుని దేవునికి ఇష్టమైన వారిగా మనం అందరం కూడా నడుచుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాం. ఒకవేళ మనము దేవునికి ఇష్టంగా అంటే తనకి ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం జీవించినప్పుడు తన ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయంటే Proverbs 16:3 సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన పనుల భారం అంటే ఎవరి మీద ఉంచాలి? యెహోవా మీద ఉంచాలి. మనము నమ్ముతున్నామని అంటాం. నువ్వు నమ్ముతున్నావా? దేవుని నమ్ముతున్నావా? నువ్వు ప్రభుని నమ్ముతున్నావా అని అన్నప్పుడు నమ్ముతున్నామని అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దామని అనుకుంటున్నాను. ఇది వీధి మీద వీళ్ళు వీధి మీద వీళ్ళు వాళ్ళని ఏమంటారు, తాళ్ళ మీద నడుస్తారు కదా, నడిచే వాళ్ళు ఒక తండ్రి ఇంకా కొడుకు వాళ్ళు వీధి మీద ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఏం చేస్తాడు, తను ఒక్కడే వెళ్తాడు, తాడు మీద నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరు చప్పట్లు కొడతారు, ఆయన దిగి వచ్చేస్తాడు. తర్వాత కుమారుని తీసుకుంటాడు. కుమారుని తీసుకుని ఏం చేస్తాడు, మళ్ళీ తాడు మీద నడుచుకుంటా వెళ్తాడు, సేఫ్గా దిగి వచ్చేస్తాడు. తర్వాత అందరు చప్పట్లు కొడతారు. అంటే అందరూ ఏం నమ్ముతున్నారు, సరే ఈయన వెళ్తున్నాడు కదా, సేఫ్గా వచ్చేస్తాడు. అప్పుడు ఏమంటాడంటే
మీ పిల్లల్లో ఎవరైనా ఒక పిల్లోడిని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి మళ్ళీ తాడు మీద నడుచుకుంటూ వస్తానని అన్నప్పుడు ఎవరు పిల్లోడిని ఇవ్వరు. ఎందుకనంటే చూస్తున్నారు కానీ నమ్మట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు. అంటే నా కొడుకుని సేఫ్ గా తీసుకొస్తాను, వాళ్ళ కొడుకునైతే తీసుకొచ్చాడు అనేసి మనం చూస్తున్నాం, నమ్ముతున్నామని అని అనుకున్నాం. కానీ ఆ విధంగా మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాము అని అంటున్నాము, కానీ నిజంగా మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాము, దేవుని మీద నమ్మిక ఉంచి మన జీవిత యాత్ర అంతా కొనసాగిస్తున్నాము, మనం అందరం పరీక్షించుకోవాలి. ఇంకొకటి Proverbs 27:1, సామెతల గ్రంథం 27:1. రేపటి గురించి మనం ఏం చేసి రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. మనం ఏం చేయకూడదు, రేపటి గురించి మనము అతిశయపడకూడదు. ఏ దానికి గురించి కూడా మనం అతిశయపడడానికి వీల్లేదు. ఈ సమయం విషయంలో అయితే అసలే కాదు. రేపటి గురించి మనం అతిశయపడకూడదు, ఎందుకంటే రేపు అది ఏం తీసుకొస్తుందో మనకి తెలియదు. కాబట్టి ప్రతి విషయంలో దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని మీద నమ్మకం ఉంచుతూ మన జీవితాలు హిజ్కియా వలెనో, సంసోను వలె, లేకపోతే యాకోబు వలె ఏ విధంగా ఉందో మనం పరీక్షించుకుని మనం ముందుకు సాగవలసిన వారుగా ఉంటాం. దేవుడు ఈ చిన్న వాక్యంని దీవించి ఆశీర్వదించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడైన తండ్రి, నివాసి నిరంతరం స్తోత్రాడైన ప్రభువా, తండ్రి మా జీవితంలో తండ్రి మీరు అనుగ్రహించిన ఇంకొక దినం ప్రభా, గత 3 నెలలు కాపాడి తండ్రి 4వ నెలలో ప్రవేశపెట్టి ప్రభా సన్నిధిలో మోకరించే గొప్ప ధన్యత మాకు దయచేస్తున్నాను. కుటుంబంలో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రభా తండ్రి చిన్న మందగా ఏర్పడి తండ్రి మీ మధ్యలో తండ్రి నేను కూడా తండ్రి ప్రభా వాక్యం షేర్ చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి మా జీవితాలు పరీక్షించుకోవడానికి మాకు ఇచ్చిన మీరు సమయాన్ని ప్రభా సద్వినియోగపరచుకోవడానికి మీరు ఇచ్చిన ప్రభా తండ్రి మాకు ఈ కొంచెం సమయంలో ప్రభా మేము ఏ విధంగా తండ్రి మేము నడుచుకోవాలో తండ్రి మీరు మాకు నేర్పించిన విధానానికి ఇస్తుంది ప్రభా. నేను ప్రభా మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను ప్రభా. మీరు తండ్రి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు అని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని అందుకే ఇంకా మేము సజీవ లెక్కలో వాక్యం ద్వారా ప్రభా తండ్రి ఎటువంటి ప్రభా తండ్రి నా మాటలు ఒట్టి మాటలుగా ఉండకుండానట్టు ప్రభా తండ్రి మీ రక్త ప్రోక్షణ దయచేయమని వేడుకుంటూ తండ్రి నిరంతలుగా ఫలింపజేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి వాక్యాన్ని మరి దేవుడు మన వికెట్లో ఆశ్రయించి ఫలింపజేయను గాక. మరి చాలా మంది భక్తుల్ని మనకు చూపించి మనం దేవుడిని ఏ రీతిగా మన సమయాన్ని మరి దేవునికి ఇవ్వాలో మరి చక్కగా మరి దేవుని మాటలు మన మధ్యలో ఉంచిన కవితకి నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి రానున్న దినాల్లో మరి ఇంకా బహుబలంగా మరి దేవుని వాక్యాన్ని మన మధ్యలో పంచుకోవడానికి దేవుడు మరి కవితని వాడుకునేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ వీక్ మన్మోహన్ అని కూడా మన మధ్యలో వాక్య పరిచయం చేస్తుండగా అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మనం మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని ఆస్వాదించుకుందాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి మనల్ని ఆస్వాదిస్తాము. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీర్వదితుడు అయినటువంటి నా పరలోకపు తండ్రి, పూజనీయుడా, పరిశుద్ధుడా, సృష్టికర్తవైన తండ్రి, నీ బంగారు పాదములకు మరి ఒకసారి వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఒకసారి శనివారము జూమ్ ప్రేయర్లో ఫ్యామిలీ అంతా కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి నీవు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలుగా. ఇచ్చినటువంటి 3 మాసాలు నీ మహా అద్భుతమైన శక్తి ద్వారా మమ్మల్ని కాచి కాపాడి నాయన 4వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి 5వ దినములోకి తీసుకుని విధానం బట్టి నీకు వందనాలు. భయంకరమైన ఎండలు ప్రభా, మరి పగలు ఎండ దెబ్బైనా రాత్రి దెబ్బైనా తగులకుండా కాపాడుతానని వాగ్దానం చేశారు కనుక నీ వాగ్దానానుసారం ప్రభు ఈ అసకాలం అంతా నాయన మరి ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల వరకు నీ అదృశ్యమైన చేతులు మా చుట్టూ ఉంచి నాయన మరి
ఏదైనటువంటి ఎండ దెబ్బ తగలకుండా మమ్మల్ని కాపాడండి. అలాగే నాయన మా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు నాయన, పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపం చేసుకునండి, మధ్య వయసు వారిని జ్ఞాపం చేసుకునండి నాయన, వృద్ధులను జ్ఞాపం చేసుకునండి. దాప్యములో కలిగి బలహీనతల నుండి విడిపించి మంచి ఆయురారోగ్యములు దయచేయండి. నాయనా నీకు వందనాలు. నాయన నీ రాక సమీపమైన దినాల్లో ఉన్నాం ప్రభు. నీ రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. మమ్మలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా తీర్చిదిద్ది ఒక దినాన్ని తండ్రి ఎదుట మమ్మల్ని నిలబెట్టి నాయన నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావు. అందుకొరకు వందనాలు. ఆరాధన అంతటిలో మీరున్నారు నాయన. పాటల్లో సహాయం చేశారు, స్తుతుల్లో సహాయం చేశారు, వాక్యంలో సహాయం చేశారు. ఈ బిడ్డను ప్రభా నాయన, కవితను ప్రభా మరి మీరు బలపరుచుకుని నోటికి నోరుగా ఉండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా అభిషేకించి నీ బిడ్డను నాయన రాబోయే కాలంలో ఇంకా బలంగా ప్రభు నీ వాక్యం ఎత్తగలగడానికి సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. అలాగే కూడిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. నీకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ నేను ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సంహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రతి కుటుంబానికి తోడయుండి ఆయన రాక పర్యంతము మనల్ని కాపాడి నిత్యత్వములో మనల్ని చేర్చే వరకు నిరంతరము తోడయుండును గాక. ఆమేన్. 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 ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నాశలు నకలలని వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె దిగిపోతిని, ఏనాడు కూలిపోతును ఎరుగకుంటిని, నమరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపు, ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. థ్యాంక్ యూ అందరికీ వందనాలు. ఆంటీ ఎలాగున్నారంటీ? Lord, all of you. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆంటీ ప్రైజ్ లార్డ్. కోమల ఎలాగున్నాడు మల్లిక? అన్నారు పెద్దమ్మ. ప్రైజ్ లార్డ్ పెద్దమ్మ. ప్రైజ్ లార్డ్ మిత్ ఆంటీ, పెద్దమ్మ, భాస్కర్ మయ్య. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మల్లిక. లార్డ్ ప్రైజ్ లార్డ్. వదినమ్మ ప్రైజ్ లార్డ్. దేవుని దయతో రేపకా ఆంటీ అత్తమ్మకి చెప్పు ప్రైజ్ లార్డ్ అని. ప్రైజ్ లార్డ్ చెప్పమని చెప్పు అని చెప్తున్నారు ఆంటీ వారు. ట్రాన్స్లేటర్. ప్రైజ్ ద లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ భాస్కర్. ప్రైజ్ లార్డ్ పెద్దయ్య. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అశోక్ మల్లిక ప్రైజ్ లార్డ్. కవిత ప్రైజ్ లార్డ్. పెద్దకియ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. భాస్కర్ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. వచ్చినప్పుడు మీ దగ్గర రాలేకపోయాను. మల్లికకి ఎఫ్సికి విరోచనాలు హాస్పిటల్ అడ్మిట్ చేయడం వల్ల మీ దగ్గర